చెప్పి కోహినూర్ గ్రూపు ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మన కొత్త ఎందుకు మారుతున్నాయి బోర్డు? మొన్న కూడా మీరు చూసి మైనింగ్ దగ్గర ఏమైంది? రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్న వాళ్ళు మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోతే తెల్లారకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది? శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళా మర్నాటి వరకు మళ్ళీ కూడా వచ్చేసింది. ఈ చిత్ర విచిత్రాలు వెళ్తే అర్థమైతే లేదా ఎవరున్నారు? తర్వాత ఇక శిల్పా సంగతి నేను ఎక్కడ ఒట్టిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమన్నారు? శిల్పా ఇన్ఫ్రాటెక్ అని రాసింది ఇక్కడ. శిల్పా ఇన్ఫ్రా అని రాసింది ఇక్కడ. ఇది మేము అలా పోయి ఆ కంపెనీ యాక్ట్లో పోయి ప్రింట్అవుట్ తీసినాం. ఇది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. ఇందులో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు? శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్ లో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు చూస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాస్తూ కింద మూడో డైరెక్టర్ శిల్పా రాఘవ వెంచర్స్. ఇద్దరేమో పేర్లు ఉన్నాయి. మూడోదేమో శిల్పా రాఘవ వెంచర్స్. ఇది మూడోది. ఈ శిల్పా ఇన్ఫ్రాలో ఎవరు పార్ట్నర్లు, ఎవరు డైరెక్టర్లు అంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదే విధంగా శిల్పా రాఘవ వెంచర్స్ ఎల్ఎల్పి. శిల్పా రాఘవ వెంచర్స్ ఎల్ఎల్పి కూడా ఒక డైరెక్టర్ ఈ కంపెనీ. దెన్ మేము శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయినాం. ఇది శిల్పా రాఘవ ఎల్ఎల్పి. దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని ప్రింట్అవుట్ తీసినాం. అందరికి యాక్సెసిబుల్. ఇది ఎవరైనా వెళ్ళి ఓపెన్ గా చూసుకోవచ్చు. ఇది సీక్రెట్ ఏం లేదు. శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసింది. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళిండ్రు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్ని రెడ్డి. ఇప్పుడు ఏమంటామేంటి? ఈ భూములకి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గులు భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా పట్టబడింది. రెండవది ఇందులో కామన్ డైరెక్టర్ ఉన్నారు. మళ్ళా ఒక రెండు పేర్లు ఏవి? సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సింగిరెడ్డి రమాదేవి అనే రెండు పేర్లు అందులో ఉన్నాయి, ఇందులో. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈ భూముల వెనుక? అందుకే ఆర్డీఓపై ఎందుకు కొట్టేస్తలేదు, హైడ్రా ఎందుకు స్పందిస్తలేదు అంటే రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్డీఓ కలుగుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు, ఇప్పుడు అమ్మ చెప్పిన ఏమన్నది మన కౌశల్య ఏమన్నది? కౌశల్య గాని మమత గాని పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్ గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎదుర్కొంటున్నాడు. పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. ఇప్పుడే నీకు శిల్పా ఇన్ఫ్రాటెక్ కు శిల్పా రాఘవ వెంచర్స్ లింక్ ఏంటి, దీంట్లో ఎవరెవరు డైరెక్టర్లో మీకు చెప్పాను. ఇంకొక లింక్ చూపిస్తాను. వీళ్ళు మున్సిపల్ కమిషన్ బడంపేట్కు మేము కాంపౌండ్ వాల్ పెట్టుకుంటామని ఒక దరఖాస్తు ఉంది. ఇది దరఖాస్తు బడంపేట్ మున్సిపల్ కమిషన్ పెట్టిన దరఖాస్తు. ఎవరు పెట్టిండ్రు? ఎంవైఎస్ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటోడు ఈ భూమికి నేను కాంపౌండ్ వాల్ పెట్టుకుంటే అనుమతి ఇవ్వండి అని బడంపేట మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తు పెట్టారు. సరే ఇచ్చిందా లేదా నా దగ్గర సమాచారం లేదు, ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళు ఏం చేయాలి? ఆర్డీఓని అడగాలి ఈ భూమి ఎవరిది. ఇప్పుడు ధరణిలో పోయి కొడితేనే అది డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అని భూభారతిలో ఈ నిమిషానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భూభారతిలోనే అది గవర్నమెంట్ ల్యాండ్ గా ఉంది. సరే అది సెకండ్ సబ్జెక్ట్. బడంపేట మున్సిపల్ కమిషనర్ కు ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నాదర్గుల్లో ఈ 374 ఎకరాలకు మేము గోడ పెట్టుకుంటాం, కాంపౌండ్ వాల్ పెట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని దరఖాస్తు. సరే మేమేం చేసినాము? ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎవరిది, దీంట్లో డైరెక్టర్ లెవెల్ చూద్దాము. ఇది ప్రింట్అవుట్ చేసినాము. ఓపెన్ ఇది అంట పబ్లిక్ డాక్యుమెంట్. ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ఎవరు డైరెక్టర్లు ఉన్నారు? దీంట్లోకి పోతే సరే ఇందులో
కోహినూర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, న్యూ హైదరాబాద్